హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నేను ఈ వీడియోని మీకు ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, నేను ఇక్కడ ఆల్రెడీ నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. నా ఛానల్లో థియరీ లేకుండా క్వశ్చన్స్ ద్వారానే మనం అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అనేది నా మెయిన్ గోల్. సో ఆ రకంగానే నేను ఈ పాలిటీలో పీవైక్యూస్ చేశాను. టోటల్ ఇప్పటి వరకు 11 వీడియోస్ చేశాను. ఇది 12th వీడియో అవుతుంది ఇప్పుడు నేను చేస్తున్న వీడియో. సో మీకు ఆల్మోస్ట్ చూసుకొని ఈచ్ వీడియోలో 25 క్వశ్చన్స్ ఉంటే 25 క్వశ్చన్స్లో కనీసం టూ ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్ చేసుకుంటే మీకు పాలిటిక్స్ సంబంధించి ఇప్పటికీ 550 ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకున్నట్టు అవుతుంది ఈ వీడియో చూస్తే. నాకు ఛానల్ మీకు నచ్చినట్టయితే నాకు కొంచెం లైక్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయాలనుకుంటా నేను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పార్ట్ 4 టుడే. ఓకే, let's get into the first question. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పార్ట్ 3 చేసాము. ఇప్పుడు ఇది పార్ట్ 4. ఆ వీడియో చూస్తే మీకు ఇందులో కూడా చాలా వరకు క్వశ్చన్స్ మీకు రిపీట్ అవుతాయి, రివైజ్ కూడా అవుతాయి టాపిక్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ అబాలిషన్ ఆఫ్ టైటిల్? టైటిల్ అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఉండడానికి సంబంధించి ఉంటుంది. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్టయితే ఆన్సర్ చెప్పే కంటే కూడా ముందు మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఆర్టికల్ 17 వచ్చేసి అన్టచబిలిటీకి సంబంధించి ఉంటుంది. 19 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఉంటుంది. అండ్ 20 వచ్చేసి మనం అరెస్ట్ అయినప్పుడు మనకంటూ ఉండే పర్టికులర్ రైట్ ఇన్ అఫెన్స్ దానికి సంబంధించి 20లో ఉంటుంది. సో ఆర్టికల్ 18 ఈజ్ అబాలిషన్ ఆఫ్ టైటిల్ అనేది ఆన్సర్ అనమాట, అది గుర్తుంచుకోండి. సో ఓకే, చెప్పాను కదా. అండ్ ఆర్టికల్ 18 ఈజ్ అవర్ ఆన్సర్. టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్. మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్ అంటే ఎంబీఏ, ఎంసీఏ అలాంటివన్నీ కూడా మనం టైటిల్స్ కింద పెట్టుకోవచ్చు మన పేరు. ప్రాబ్లం లేదు, వేరే టైటిల్స్ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి 20 ప్రొవైడ్స్ సేఫ్ గార్డ్ విత్ రెస్పెక్ట్ టు కన్విక్షన్ ఫర్ అఫెన్స్. మనం అరెస్ట్ అయినప్పుడు మనకు కొంచెం సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని ఆర్టికల్ 20లో మెన్షన్ చేశారు, అది గుర్తుంచుకోండి. 19 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం చదివిందే. 17 వచ్చేసి అన్టచబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ద పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్స్ అండ్ సస్పెండ్ ఆర్ లిమిట్ కమ్యూట్ సెంటెన్సెస్ ఇన్ సర్టెన్ కేసెస్? ఏ ఆర్టికల్ ద్వారా ప్రెసిడెంట్ కొంతమంది క్షమాభిక్ష పెట్టగలరు? ఠాగూర్ సినిమాలో చిరంజీవి కొట్టే డైలాగ్, నాకు ప్రధానమంత్రి నుంచి నేను క్షమాభిక్ష తీసుకొస్తాను రాష్ట్రపతి నుంచి అని అంటే నాకు అవసరం లేదు అని అంటాడు. ఆర్టికల్ 72 అనమాట, పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. అండ్ ఆర్టికల్ 76 వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉంటుంది, అది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటాను, సో మీరు గుర్తుంచుకోండి అది. అండ్ ఆర్టికల్ 55, 81, 63, 62 వచ్చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెన్సీకి సంబంధించి ఉంటుంది. 63 వచ్చేసి ఏమో యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్కి సంబంధించి ఉంటుంది, అది ముందు క్వశ్చన్లో ఉంటుంది, చూద్దాం. ఓకే, 72 వచ్చేసి మనకి పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఉంటుంది. ఓకే, అండ్ చూడండి 52, ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొని మనం రివైజ్ చేసుకుందాము. 52 వచ్చేసి ప్రెసిడెంట్ అనేవాడు ఒకడు ఉండాలి అని ఉంటుంది అని చెప్పాను. ఓకే, 53 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ సంబంధించి ఉంటుంది. ఓకే, 54 ఏమో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, 55 ఏమో మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ రెండు గుర్తుంచుకోండి, 54, 55. 54 వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, 55 వచ్చేసి మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. అండ్ 65 ఎగ్జాక్ట్గా 10 ఆర్టికల్స్ తర్వాత ప్రెసిడెంట్ అబ్సెన్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేయాలి అని చెప్పేసి ఆర్టికల్ ఉంటుంది. అండ్ 66 వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, 67 వచ్చేసి టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము. 52 వచ్చేసి మనకి ప్రెసిడెంట్కి సంబంధించి ఉంటుంది. 53 వచ్చేసరికి యూనియన్ అండ్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఉంటుంది. అండ్ 54 వచ్చేసరికి మేనర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. 55 వచ్చేసి మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటుంది. ఆ తర్వాత 65 వచ్చేసి మనకి వైస్ ప్రెసిడెంట్ యొక్క యాబ్సెన్స్లో వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ చేయాలి అని ఉంటుంది. అండ్ 66 వచ్చేసి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, 67 వచ్చేసి టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, అంతే. నెక్స్ట్ 68 వచ్చేసరికి టైమ్ ఆఫ్ హోల్డింగ్ అన్ ఎలక్షన్ టు ఫిల్ ద వేకెన్సీ. అండ్ 69 వచ్చేసి ఓట్స్ అండ్ అఫర్మేషన్ బై ద వైస్ ప్రెసిడెంట్. 70 డిశ్చార్జ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫంక్షన్స్ ఇన్ అదర్ కంటింజెన్సీస్. 71 ద మ్యాటర్ రిలేటెడ్ టు కనెక్టెడ్ టు ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, 71 వచ్చేసరికి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరికి సంబంధించి ఒకేసారి ఏమన్నా జరిగేది ఉంటే దానికి సంబంధించి ఉంటుంది అనమాట 71. 72 వచ్చేసి పవర్ ఆఫ్ టు గ్రాండ్ పార్టన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. అండ్ 73 వచ్చేసి ఎక్స్టెంట్ ఆఫ్ పవర్ ఆఫ్ ది యూనియన్. ఓకే, 73 వచ్చేసరికి ఎక్స్టెంట్ ఆఫ్ పవర్ ఆఫ్ ది యూనియన్. 81 వచ్చేసరికి కాంపోజిషన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్. ఓకే, 81 వచ్చేసరికి కాంపోజిషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ ది పీపుల్. ఒక రాజ్యసభకు సంబంధించి 250 కంటే ఎక్కువ ఉండదు అని క్వశ్చన్ ఒకటి ఉంది, అది గుర్తుంచుకోండి, నేను చేసాను వీడియోలో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్స్ ఫాల్ అండర్ ఆర్టికల్ 21?
మనం ఇందాకే చూసాం ఆర్టికల్ 20 అంటే అరెస్ట్ అయినప్పుడు కొన్ని సర్టెన్ రైట్స్ అని, అరెస్ట్ ఎలా పడితే అలా చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు అని. ఓకే, తర్వాత ఆర్టికల్ 21 వచ్చిందంటే రైట్ టు లైఫ్ సంబంధించి ఉంటుంది, నేను అలా గుర్తుంచుకున్నాను. ఓకే, రైట్ టు లైఫ్ ఈజ్ అవర్ ఆన్సర్. ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ మైనారిటీస్ అనేదాన్ని 28 to 29 అక్కడ ఉంటుంది. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ క్యాస్ట్ అది ఆర్టికల్ 15 to 15కి సంబంధించి ఉంటుంది. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ ఇది 25 to 28లో ఉంటుంది ఈ ఆర్టికల్. ఓకే, సో ఓకే, అవర్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ మైనారిటీస్ ఈస్ ఆన్సర్ ఈస్ 3 అన్నాడు. 3 అంటే ఏంది? యా, రైట్ టు పర్సనల్ లిబర్టీ. ఓకే, అవర్ ఆన్సర్. అండ్ 29 వచ్చేసరికి కల్చర్ లాంగ్వేజ్ మైనారిటీస్కి సంబంధించి 29లో ఉంది, అది గుర్తుంచుకోండి ఆర్టికల్ 29. 76 వచ్చేసరికి అటార్నీ జనరల్, నేను ముందే చెప్పాను, అది మనకు తెలిసిందే. ఓకే, 76 వచ్చేసరికి అటార్నీ జనరల్ సంబంధించింది. అండ్ 124 వచ్చేసి ఇది 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 కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ సుప్రీంకోర్టుకి. సో ఏపెక్స్ జడ్జ్ ఆఫ్ ది ఇండియన్ కంట్రీ అని అంటే సుప్రీంకోర్టు 124 అనమాట, అది గుర్తుంచుకోండి. అండ్ 323A అనేదేమో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆర్టికల్. ఓకే, 76 మాత్రం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పార్ట్ 5. ఓకే, పార్ట్ 5లో ఉంది 76 అనేది, గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ రిలేటెడ్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్? ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకే, మనకి 51A వచ్చేసరికి ఫండమెంటల్ డ్యూటీస్, అది మనకు తెలిసిందే. అండ్ 43, 48, 39A ఈ మూడిటిలో ఏది అనేది చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ ఉంది. లేదంటే నేను చదివి గుర్తుంచుకున్నా కాబట్టి ఆర్టికల్ 39A అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్, ఈక్వల్ జస్టిస్కి సంబంధించి. అండ్ 39 అంటే ఏంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి ఉంటుంది 39 అనేది, అది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 39A. ఓకే, ఇంకా అండ్ 42nd అమెండ్మెంట్ ద్వారా 39A కూడా యాడ్ చేశారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? మళ్ళీ 76 ఈజ్ అవర్ ఆన్సర్. 72 వచ్చేసరికి ఏంది? పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, క్షమాభిక్ష 72, అది గుర్తుంచుకోండి. 79, 81 ఇదేంది చూద్దాం. 79 వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, 79 కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. 81 వచ్చేసరికి డీల్స్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ లోక్సభ విచ్ ఇస్ లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, 81 వచ్చేసరికి లోక్సభ లోవర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. 72 డీల్స్ విత్ ద, మళ్ళీ అక్కడ అదే క్వశ్చన్ వచ్చింది, పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, మనం ఏమి తలగొట్టుకోకర్లేదు, మనకి రివైజ్ చేస్తూ ఉంటే ఇప్పటిదాకా 11 వీడియోస్ని కనుక మీరు చూసినట్టయితే ఈ క్వశ్చన్స్కి చాలా వరకు మీరు 50% ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ద ప్రెసిడెంట్ ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్సెస్? ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఆర్డినెన్సెస్ ప్రొమల్గేట్ చేయడం అంటే ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ని, రూల్స్ని గవర్నమెంట్ రన్ చేయడానికి సంబంధించి ఈ ఆర్టికల్ అనేది. క్వశ్చన్ వచ్చేసి 123. మరి ఆర్టికల్ 143 అంటే ఏంది అనేది చూద్దాము. మనకి అఫ్కోర్స్ గుర్తున్నదే. ఈ ఆర్టికల్ 143ని గుర్తుంచుకోవడానికి ఏంది అంటే సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్కి రిలేషన్ వచ్చేసి 143. ఒక షార్ట్ కట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం జస్ట్ బ్లైండ్ గుర్తుపెట్టుకోవడానికి సుప్రీంకోర్టుకి జడ్జికి ప్రెసిడెంట్కి 143, అది గుర్తుంచుకోండి. ఈ లైన్ ఇంకా యాక్చువల్లీ ఇలా గుర్తుపెట్టుకోవడం తప్పు, బట్ మనం జస్ట్ ఎగ్జామ్ పర్పస్లో గుర్తుంచుకోవడానికి అని చెప్పేసి ఇలాగ అనుకుంటున్నాము. 143 ఎంపవర్స్ ప్రెసిడెంట్ టు సీక్ ఒపీనియన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. చెప్పాను కదా, ఒపీనియన్ చెప్పడానికి సుప్రీంకోర్టుకి అడ్వైస్ తీసుకోవడానికి అని వెళ్తాడు, బట్ మనం 143 సుప్రీంకోర్టు 143 ప్రెసిడెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓవరాల్గా ఇంకా అంతకంటే చెప్పాను. 77 స్టేట్ ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా సరే, ఏ రూల్ అప్లై చేసినా సరే ప్రెసిడెంట్ పేరు మీద చేయాలి. కానీ మనం ప్రైమ్ మినిస్టర్ పేరు మీద చేస్తాం అనే డెసిషన్ అని, బట్ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మీద జరుగుతుంది అనమాట. అండ్ 111 ఈ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ కాబట్టి మనం ఏందో చూద్దాము. స్టేట్స్ దట్ ప్రెసిడెంట్ షల్ డిక్లేర్ ఈజ్ అసెంట్ టు బిల్ పాస్డ్ బై బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ విత్ హోల్డ్ అసెట్. ఓకే, ఈ 111 వచ్చేసరికి ప్రెసిడెంట్ యొక్క వీటో పవర్ అనమాట. అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఒక కొత్త రూల్ ఏదైనా పాస్ అయింది, అది ప్రెసిడెంట్ ఆమోదం కంపల్సరీ జరగాల్సిందే. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? జేబులో పెట్టుకుని నేను రేపు చెప్తా, ఎల్లుండి చెప్తాను, పోస్ట్ పోన్ కూడా చేయొచ్చు. ప్రెసిడెంట్గా పవర్ ఉంటుంది, ఈ టైం లిమిట్లో సబ్మిట్ చేయాలని ఉండదు అనమాట. అదే 111 జీవో. మనకు తెలిసిందే శంషాబాద్ ఏరియాలో 111 జీవో అనేది ఉంటుంది. సో అలా గుర్తుంచుకోండి. ప్రెసిడెంట్ కూడా 111 జీవో అనేది ఉంటుంది. ఈ దేనికి అని అంటే అక్కడ ఏమి కట్టనివ్వకూడదు. హైదరాబాద్లో ఉన్న 111 జీవోలో ఏది కట్టకూడదు కదా. ప్రెసిడెంట్ కూడా తలుచుకుంటే ఏ పార్లమెంట్ యొక్క బిల్ని పాస్ అవనీయకుండా 111 జీవో ద్వారా ఆపగలడు. తనకు ఆ పవర్ ఉంది పోస్ట్ పోన్ చేయడానికి. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఇస్ గ్యారంటీడ్ బై ఆర్టికల్ 25 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 25 వచ్చేసి రిలీజియన్కి సంబంధించి ఉంటుంది. సో రైట్ టు ఈక్వాలిటీ అనేది 14 to 18లో ఉంది. కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేది 28 దగ్గర ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ అవర్ ఆన్సర్. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది 32 దగ్గర ఉంటుంది. సో ఇది కూడా కాదు, 32 to 35. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ అవర్ ఆన్సర్. యా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ అవర్ ఆన్సర్. Which article of the Constitution of India empowers the President of India to promulgate ordinance when Parliament is in recess? ఓకే, ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేయడానికి ఏది అని అడుగుతున్నాడు. సో అవర్ ఆన్సర్ ఇస్ 123. ఓకే, ఎగ్జిక్యూటింగ్ పవర్ అనుకోండి, 123 is our answer. ఓకే, an ordinance may relate to Parliament to concurrent list, state and ఆర్డినెన్స్ అంటే 123 అని గుర్తుంచుకోండి. ఓకే, ద పార్లమెంట్ హస్ పవర్ టు అమెండ్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కన్ఫర్స్ ఇది? ఓకే, సో అమెండ్మెంట్కి సంబంధించి అమెండ్మెంట్ పవర్ అనేది ఆర్టికల్ 368కి సంబంధించి ఉంటుంది. అది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము. ఒకవేళ మీరు రివైజ్ చేయండి, ప్రీవియస్ వీడియోలు కూడా ఒకసారి లుక్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. 368 ఈజ్ అవర్ ఆన్సర్. ఆర్టికల్ 368 రెగ్యులేట్స్ ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా పెద్ద మనకు అని చెప్పాడు. రిప్రజెంటేషన్ స్టేట్స్ ఆఫ్ రాజ్యసభ, ఎనీ ఆఫ్ ద లిస్ట్ ఇన్ 7th షెడ్యూల్ ఈజ్ ఎఫెక్టెడ్. ఓకే, ఇవన్నీ కూడా మనకి పెద్ద అవసరం లేదు, బట్ ఒకసారి రివైజ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద గ్రౌండ్స్ అండ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15లో దేని ప్రకారం డిస్క్రిమినేషన్ ఇంక్లూడ్ చేయలేదు? ప్రొఫెషన్, ఉద్యోగాన్ని బట్టి ఒకటి తక్కువ చేసి చూడటం అనేది ఆర్టికల్లో లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఇస్ ప్రొఫెషన్. According to Article 51A of the Constitution of India, it shall be duty of every Indian. 51A అంటే ఫండమెంటల్ డ్యూటీస్, దానికి సంబంధించింది కాన్స్టిట్యూషన్. అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోవాలి అని చెప్తుంది క్వశ్చన్. మనం పెద్దగా చదవాల్సిన అవసరం కూడా లేదు. యా, కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ ఎ మైన్ వర్కర్ ఆస్క్స్ 9 years to help him in his work instead of going to school. Which article of the Constitution of India will be violated in this case? ఏ ఆర్టికల్ అతను వైలేట్ చేస్తున్నాడు అని క్వశ్చన్. మనకు తెలిసిందే రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్కి సంబంధించి 23 and 24. 24లో రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్కి సంబంధించి ఉంది, అది గుర్తుంచుకోండి. అండ్ 20 వచ్చేసి మనకి కన్విక్షన్, రైట్ అగైన్స్ట్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్. 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. 29 వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్కి సంబంధించి ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. యా, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ విత్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ? ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని అన్నాడు, అది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే వస్తుంది. మీకు గుర్తుందో లేదో 40 అంటే విలేజ్ పంచాయత్కి సంబంధించి ఉంటుంది. ఓకే, విలేజ్ పంచాయత్కి 40 దగ్గర ఉన్నప్పుడు 46 దగ్గర కూడా పంచాయత్కి అక్కడ దగ్గరికి 46 వచ్చేసి వీకర్ సెక్షన్ ఎడ్యుకేషన్ ఎకనామిక్స్ అని ఒక రైమ్ చెప్పాను నేను. 46 అక్కడ ఉంది కాబట్టి 47లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి అయితే 47కి అయితే వెళ్ళిపోదు, ఈ రెండు కాదు. సో 43 వచ్చేసరికి ఒక ఆర్టికల్ ఏదో ఉంది, నాకు గుర్తురాట్లేదు. సో 40, 47 ఇక్కడ ఉన్నప్పుడు 43 కూడా అక్కడే ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 51. కనీసం 10 ఆర్టికల్స్ దాటితేనే కానీ ఇంటర్నేషనల్ పీస్ ట్రీటీకి వెళ్ళలేము మనం. మిషన్ ఇంపాసిబుల్ అనుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్లో మూవీ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 51. ఓకే, యా, స్టేట్స్ షల్ ఎండివర్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. ఆర్టికల్ 51. 51 అంటే ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 51Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇదిగోండి ఇక్కడ ఆర్టికల్ 40 వచ్చేసి విలేజ్ పంచాయత్, మనం అంతకే గుర్తుంచుకోవాలి. 43 వచ్చేసి స్టేట్స్ షల్ ఎండ్యూర్ టు సెక్యూర్ సూటబుల్ లెజిస్లేషన్, ఎకనామిక్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్ వర్కర్స్ టు వర్క్ లివింగ్ కండిషన్స్. ఓకే, లివింగ్ వేజ్ అండ్ వర్కింగ్ గుడ్ కండిషన్స్. 43 వచ్చేసి లేబరర్స్కి గుడ్ వర్కింగ్ కండిషన్, వర్కర్స్ అందరికీ గుడ్ వర్కింగ్ కండిషన్ ఉండేటట్టు చేయాలి అని రూల్ అనమాట, అది గుర్తుంచుకోండి. 47 వచ్చేసి స్టేట్ షెల్ రిగార్డ్ ద రైజింగ్ అండ్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, 47 అంటే న్యూట్రిషన్ అని గుర్తుంచుకోండి మనకి. 46 వచ్చేసి వీకర్ సెక్షన్ ఎకనామిక్స్ అన్నప్పుడు 47 వచ్చేసి న్యూట్రిషన్కి సంబంధించి ఫుడ్ క్వాలిటీ దానికి సంబంధించి ఉంటుంది. Which of the following article, next question, which of the following article of Indian Constitution is related separation of judiciary from executive? Okay, separation of judiciary from executive. ఇంటర్నేషనల్ పీస్ ట్రీటీకి మనం ఇదిగోండి ఇది అన్ని చూడండి. 40 విలేజ్ పంచాయత్. 43 వచ్చేసి మనం ఇప్పుడే చూసాము, అగైన్ ఐ ఫర్గాట్ ఇట్, సారీ. సో మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్దాం. 43 వచ్చేసి గుడ్ వర్కింగ్ కండిషన్స్. ఓకే, 43 గుడ్ వర్కింగ్ కండిషన్స్ అన్నాడు. 44 వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్, ఇది మనకు గుర్తుంది. యూనిఫామ్ సివిల్
కోడ్ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ 44 వచ్చేసి ఓకే. అండ్ 46 వచ్చేసి ఎడ్యుకేషన్ ఆఫ్ వీకర్ సెక్షన్ ఎకనామిక్స్. వీకర్ సెక్షన్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎకనామిక్స్ సంబంధించి ఉంటుంది, అది రైమింగ్. 46 వీకర్ సెక్షన్ ఎకనామిక్స్ ఓకే, అది గుర్తుంచుకోండి. 46 రైమింగ్, ఈ రెండు గుర్తున్నాయి మనకి. అండ్ 40 వచ్చేసి విలేజ్ పంచాయత్. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం మనం. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 50. ఆర్టికల్ 50లోనే సపరేషన్ ఆఫ్ యూనియన్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ జ్యుడిషియరీ ఓకే. జ్యుడిషియరీను పబ్లిక్ సర్వీస్కి సపరేషన్ ఓకే. దానికి సంబంధించి ఇదంతా మీరు చూసుకోండి. ద పర్పస్ ఆఫ్ సపరేటింగ్ జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ ఎన్ష్యూర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఓకే. జడ్జిల మీద ఎక్కువ జ్యుడిషియల్ సిస్టమ్ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండకూడదు అని చెప్పేసి ఆ పవర్స్ అలా డివైడ్ చేశారనమాట, ఇండిపెండెంట్గా రన్ అవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 280 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాక్స్ అబౌట్ విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు బాగా గుర్తుంచుకోండి, 280 అని అంటే ఫైనాన్స్ కమిషన్ ఓకే. 279A అంటే జిఎస్టీ కౌన్సిల్ 279Aలో ఉంది, 280లో ఫైనాన్స్ కమిషన్ ఉంది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 324 అనే నెంబర్ ఉంటుంది. 324 అనేది మా జనరల్గా ఐడియా ఉంటుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఆర్టికల్ 76, అది కూడా గుర్తుంచుకోండి. ఫైనాన్స్ కమిషన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఓకే. జిఎస్టీ కౌన్సిల్ 279A మనకు గుర్తుంది. ఫైనాన్స్ కమిషన్ 280 గుర్తుంది, జిఎస్టీ గుర్తుంది, అండ్ ఫైనాన్స్ కమిషన్ గుర్తుంది, అండ్ ఎలక్షన్ కమిషన్ 324 అని గుర్తుంది ఓకే. ఇందులో గుర్తుంచుకున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓకే. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏ ఆర్టికల్లో ఉంది? టు బి హానెస్ట్ నాకు అసలు గుర్తులేదు ఆన్సర్. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. నేను చదివాను కానీ నాకు గుర్తు రావట్లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆన్సర్ ఓకే. 148 వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇండియా. 149 వచ్చేసి డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్. అండ్ 150 వచ్చేసి ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్స్ ఓకే. 151 వచ్చేసి ఆడిట్ రిపోర్ట్స్ ఓకే. ఇది గుర్తుంచుకోండి. 148 నుంచి 151 వరకు అంతా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి ఉంటుంది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సారీ. సో ఇక్కడ చూడండి 234, 189, 354 ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో ఊరవతలక ఆర్టికల్స్ ఉన్నాయి. సో 149 ఒక్కటే దగ్గర ఉంది. సో 148 నుంచి 151 వరకు, 148 నుంచి 151. సో 148, 151 అంటే ఆఫ్ కోర్స్ వైసీపీకి వచ్చిన పాత ఎలక్షన్స్ ఇచ్చి ఇప్పుడు 11 వచ్చినాయి. సో అది గుర్తుంచుకోండి. 148 1 వైసీపీ ఆడిట్ రిపోర్ట్స్ 151 దగ్గర ఉంది. సో 148 అక్కడ ఆడిటర్ కంట్రోల్ ఆడిటర్ జనరల్ అక్కడ ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. నేను పాత వీడియోలో ఇంటర్నెట్లో కూడా ఎతికి చూశాను, నాకు బాగా గుర్తుంది. 108 108 అంబులెన్స్ అనేది వచ్చేసరికి సపరేషన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ఉంటుందని గుర్తుంది. అండ్ 110 అనేది మనీ బిల్ అని కూడా గుర్తుంది నాకు, మీకు గుర్తుందో లేదో. 110 వచ్చేసి మనీ బిల్. ప్రీవియస్ వీడియోస్ చూసి మీరు నోట్స్ ఫామ్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, రివైజ్ చేస్తే అది క్వశ్చన్. Article 108 of the Constitution lays the rule for calling the joint sitting of both houses of the Parliament. This joint sitting is summoned by the President. Okay, 108 is our answer. Both houses of Parliament joint sitting 108 అనేది గుర్తుంచుకోండి. అది అంబులెన్స్ నెంబర్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండర్ ప్రెసిడెంట్ ఓకే. ఇంకోటి, ఇఫ్ డిప్యూటీ స్పీకర్ ఇస్ నాట్ అవైలబుల్ దెన్ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ టేక్స్ ఓవర్ దిస్ ఓకే. డిప్యూటీ స్పీకర్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ టేక్స్ ఓవర్ హిస్ ప్లేస్, అది గుర్తుంచుకోండి. అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ డాష్ ఆఫ్ ది స్టేట్స్ ప్రెసిడెంట్ షెల్ హ్యావ్ ద పవర్ టు కమ్యూట్ ద సెంటెన్స్ ఆఫ్ ఎ కన్విక్టెడ్ పర్సన్. ఇది పార్డనింగ్ పవర్ అనేది 72లో ఉందని తెలుసు. 76 వచ్చేసరికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని తెలుసు ఓకే. 73 వచ్చేసి మనకి ఏముంది, ఫంక్షనింగ్ ఆఫ్ ప్రెసిడెంట్, దానికి సంబంధించి ఉంటుంది, ఒకసారి చూద్దాము. 73 వచ్చి 71 వచ్చేసి డీల్స్ విత్ మ్యాటర్ రిలేటింగ్ టు ప్రెసిడెంట్ ఆర్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. 71 వచ్చేసరికి ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ బోత్కి సంబంధించి సింగిల్ రాసి ఉంటుంది. బట్ 65లో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎలక్షన్ ఉంది. 65లో వచ్చేసరికి మనం గుర్తులేదనుకుంటాం, ఒకసారి జస్ట్ లెట్ మీ రిమైండ్ ఇట్. 65లో వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ యాబ్సెన్స్లో ఉంటుంది. 66 ఏమో వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ సంబంధించి ఉంటుంది. 71లోనేమో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరికి కలిపి ఎలక్షన్. అండ్ 73 వచ్చేసరికి ఏందో చూద్దాం. ఆర్టికల్ 73 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఓకే. యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్కి, పవర్ టు మేక్ లాస్కి సంబంధించి పార్లమెంట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్ అనేది 73లో ఉందన్నమాట, అది గుర్తుంచుకోండి.
Which article of the Constitution of India states that Parliament consists of President of India and 2 houses of Parliament? Okay. మనం 72 వచ్చేసి పార్డనింగ్ పవర్ అని చూసాము. 62 వచ్చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చూసాము. 66 వచ్చేసి ఏముంది, పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. జాయింట్ సిట్టింగ్ వచ్చేసి 108 అని ఉంది మరి హౌసెస్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి. అండ్ 66 వచ్చేసేమో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఉంది. 67 ఏమో మేనర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఉంది కాబట్టి ఇది కూడా కాదు, ఇది కాదు. అండ్ 62 ఇవి రెండు కాదు, ఇవి రెండు అయితే కాదు మనకి తెలిసిందే. 79, 73 మనం 73 కూడా ఇందాకే ప్రీవియస్లో చూసాం, బట్ ఇప్పుడు వెనక్కి వెళ్ళొద్దు, జస్ట్ ట్రై టు రివర్స్. ఐ థింక్ ఆర్టికల్ 79 ఈజ్ అవర్ లక్కీ గెస్. ఈ ఆర్టికల్ 79 ఈజ్ మై లక్కీ గెస్, కానీ మన ఎగ్జామ్లో గెస్ చేయకూడదు, వస్తేనే పెట్టాలి లేదంటే పెట్టకూడదు. Article 79 of the Constitution of India states that Parliament consists of President of India and the 2 houses of Parliament. ఓకే, మరి 73 అంటే ఏంది, ఇక్కడ చూసాం. 73 అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. 73 అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. 79 వచ్చేసరికి ప్రెసిడెంట్, పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ దానికి సంబంధించి ఉంది 79. అది గుర్తుంచుకోండి. ఓకే, 79. Which of the following articles of the Constitution of India empowers the President of India to pardon in case of punishment? ఇది మళ్ళీ వచ్చింది ఈ క్వశ్చన్. ఇన్నిసార్లు ఈ క్వశ్చన్ వస్తుంది గుర్తుంచుకొని, మర్చిపోతే మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు మిమ్మల్ని. 72. Which article of Indian Constitution provides freedom to manage its own affairs in matter of religion? 25 to 28 రిలీజియన్కి సంబంధించి ఉంటుంది. సో 25 to 28, సో 26 ఉంది కాబట్టి 26 ఇస్ ఆన్సర్. 21 వచ్చేసరికి రైట్ టు లైఫ్. 21 ఏమో రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. ఆర్టికల్ 15 వచ్చేసరికి క్యాస్ట్ ఈక్వాలిటీ దానికి సంబంధించి. 37 వచ్చేసరికి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది కాబట్టి అది మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు ఈ క్వశ్చన్కి సంబంధించి. యా, యాజ్ పర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ ద సుప్రీం కోర్ట్ స్టాండ్ ఎట్ ద ఏపెక్స్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ? ఓకే, మనం ఇందాక చూసాము 124 అనేది ఏపెక్స్ ప్రెడిటర్. సుప్రీంకోర్టు ఏపెక్స్ ప్రెడిటర్ అని చెప్పేది 120, బట్ నాకు 121 కూడా ఏంది అని తెలుసుకోవాలనేది, ఎందుకంటే 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 122 అని మనం మ్యాథ్స్లో చదువుకున్నాం కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఒకసారి. 122, 121 ఆర్టికల్ అంటే ఏందో చూద్దాం మనం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు 121. 121 ARTICLE 121 article of Indian Constitution restricts discussions in Parliament regarding the conduct of Supreme Court or High Court judges in the discharge of their duties. Okay, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు కానీ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు వాళ్ళ గురించి డిస్కషన్లు, దానికి సంబంధించిన టాపిక్లు పార్లమెంట్లో డిస్కస్ చేయకూడదు అని రాస్తుంది అనమాట 121 అనేది. ఓకే, సారీ అబౌట్ దట్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 121 సంబంధించింది. ఓకే, 124 ప్రొవైడ్స్ దట్ 120 ఏపెక్స్ ప్రెడిటర్. సుప్రీం కోర్ట్ అనేది ఏపెక్స్ ప్రెడిటర్ అనేది ఉంటుంది. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద సుప్రీం కోర్ట్ ఇన్ 20th January 1950. సుప్రీం కోర్ట్ అనేది 20th January 1950లో ఎస్టాబ్లిష్ అని అది గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్స్ హిందీ యాజ్ దేవనాగరి స్క్రిప్ట్? ఇది 343 అని చెప్పేసి మనం గుర్తుంచుకున్నాం. 7³ 343 7³ అనేది గుర్తుంచుకోండి. హిందీ ఇంగ్లీష్ అనేది యూనియన్ రాయడానికి పనికొచ్చేది 343లో ఉంది. 343(1) that Hindi in Devanagari script is officially used అని. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇప్పటితోటి మనం 25 క్వశ్చన్స్ చేసుకొని ఇది 12th వీడియో. జస్ట్ ఇమాజిన్ దిస్ 6 వీడియో ఇంటూ 50 300 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాము. 300 into 2 600 టాపిక్స్, 600 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఫినిష్ చేసాము. ఈ ప్లేలిస్ట్లో ఉంది, మీరు నమ్మకపోతే చూడండి. ఈ ప్లేలిస్ట్లో మీరు ఈ ప్లేలిస్ట్ చూడండి. ప్లేలిస్ట్లో మొత్తం 12 ఉన్నాయి. నా ఛానల్ మీరు ఒక్కసారి ఈ ప్లేలిస్ట్ మొత్తం ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఇది ఎంత ఇంపార్టెంటో. మీరు ఒక్కసారి నోట్స్ అయితే రాసుకోండి. నా ఛానల్కి ప్లీజ్ నచ్చితే నా ఛానల్ మీరు బాగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.